ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిగా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిగా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన దేహాన చెరి సగమై సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమునా మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె
మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల నీడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోకుమా జీవితమున, మరచిపోకుమా జీవితమున, పెళ్లి నాటి ప్రమాణము, జీవితాంతము తోడురా.
కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందము ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధము బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం
ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమను దేవియగా ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే, కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము, మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము, వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను, పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను, కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు, అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు.
ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ
సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం శోభవేయువాయగా రాఘవంబు చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది నీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ద్వారా వేడుకొనుచున్నాము ఆమేన్. దయచేసి కూర్చోనండి కూర్చోండి. కొంచెం లెగ్ దగ్గర తీసుకో ఓకే కూర్చోండి అలాగే కోలర్ కానీ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియులు శ్రీ గేర శివనాగయ్య బసోమ గారుల కుమారుడు చిరంజీవి వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదామును వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు ఆయన ఎత్తుకు వాటిని రప్పించును. జీవముల ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేరు పెట్టెను. అయినను ఆదాములకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చూడును మాంసముతో పూడ్చివేశాను.
తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా వెముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరుని నుండి తీయబడెను కనుక దీని నారి అని పేరు పెట్టెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అతుకుని వారి ఏక శరీరమై ఎందురు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 30 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తన పురుషునకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమునైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకునేను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తన భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వాటితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా తీసుకుని పోయిరి. నుండి వచ్చిన ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసెను. తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన మీద విశ్వాసముంచిరి. లేదనగా వివాహమునకు సంబంధించి 3 ప్రాముఖ్యమైన నియమములు దైవ చట్ట ప్రకారము ఏర్పాటు చేయబడి ఉన్నవి. మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా ఉంచబడినట్లు వివాహము ఏర్పాటు చేయబడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వల్ల ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పాటు చేయబడినది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పాటు చేయబడినది. ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. ఏమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలుగు చేసినని మీరు చదవలేదా?
ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరుగా నుండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. అపోస్తుడైన పౌలు పరిశుద్ధ ఆత్మ ఆవేశం వలన చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. మరియు పాపకారమును బట్టి గృహస్థు మార్గమందు అనేకములైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నవి. కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనటియు తన హితమైనటియు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడయుండును. గమనించండి, వేదిక మీద ఉన్నటువంటి యవన కుమారుడు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలము చేకూరిపాలెము గ్రామ వాస్తవ్యులు శ్రీ గేరా శివనాగయ్య బసవమ్మ గార్ల కుమారుడు చిరంజీవి గేరా సుబ్రహ్మణ్యం. మీరు లేచి నిలబడండి. అను ఆయనకును గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ బడుగు డేవిడ్ ఈశ్వర్లాల్ సుభాషిణి గార్ల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి బడుగు అనూష అనేటువంటి ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారము ఈ రోజు అనగా 29/5/2025 గురువారం ఈ సమయమందు పరిశుద్ధ వివాహము జరిపించబడుటకు ఈ అంబేద్కర్ గ్రౌండ్ దేవుని పరిశుద్ధ మందిర ఆవరణమునకు సమీపముగా వివాహము జరపనిశ్చయమైనది. వీరు పరిశుద్ధ గృహస్థ జీవనంలో వర్ధిల్లినట్లు వీరి నిమిత్తమైన సంఘమును ప్రార్థన చేయమని 2 పర్యాయములు దేవాలయంలో ప్రకటన చేయడం జరిగింది. 3వ ప్రకటనగా ఈ సమయమందు ప్రకటన చేస్తూ వీరు జతపరచకూడదని న్యాయమైన సహేతువు ఎవరైనా కనబరచగలిగిన ఎడల అటు వారు ఆక్షేపణలను ఏమైనా ఉంటే ముందుగానే తెలియజేయవలను. మేడం అలాగే నవ్వుతున్నాండి సార్, అలాగే ఉండండి. నవ్వుతున్నారు, పెళ్లి అయిపోయిందా నవ్వుతూనే ఉండండి. ఓకే అండి. కొంచెం ముందుకు రండి. కొంచెం సమ్మతించుచున్నావా? ఈమెను ప్రేమించి అనగా అనూషను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ జీవించినంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక అనూషతోనే కాపురము చేయుదువా? చేయదు. అనుష కాపురం చేయదు. వినపడుతుంది, అందరికి వినపడితే చప్పట్లు కొట్టండి. అయ్యగారు మధ్యలోకి రండి. అయ్యగారు బాగుంటుంది సార్, వాళ్ళిద్దరు మధ్యలో రండి సార్. మీరు ఎదురెదురు నుంచండి. మీరు సుబ్రహ్మణ్యమును నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదు. ఈయనను ప్రేమించి అనగా సుబ్రహ్మణ్యమును ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక సుబ్రహ్మణ్యంతోనే కాపురము చేయుదువా? సుబ్రహ్మణ్యంతోనే కాపురం చేయాలి. వినపడితే చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఈ సమయమందు పెళ్లికుమారుని అంగీకారం. డేవిడ్ ఈశ్వర్లాల్ గారు, సుభాష్ని గారు, మీ కుమార్తె అనుషను సుబ్రహ్మణ్యంకి ఇచ్చి వివాహం చేయడానికి మీకు అంగీకారమైన అంగీకారం. అమ్మాయి కుడి చేపట్టుకోండి, మీరు అబ్బాయి కుడి చేపట్టుకోండి, చేతులు కల అమ్మని ఇటు వైపు రమ్మను. నీ చెయ్యి ఒకరికి రమ్మ. ఇటు రమ్మను అమ్మని. నువ్వు అటు జరిగి నాన్నకెళ్తే అబ్బాయి చేపట్టుకోమ్మా. అబ్బాయి మన సంఘ కాపురి గారు ప్రార్థన చేస్తారు. కొంచెం వెనక్కి జరిగి అబ్బాయి చేపట్టు. కలపబడిన చేతులు ఓకే. నువ్వు సార్ ప్లీజ్ అమ్మా చూడమ్మా. అలాగుండు. అందరూ ఒకసారి చూడితే అయిపోయింది ఒక ఫోటోతో. అందరూ బాగా
ఓకే సార్. చిన్న ప్రార్థన చేసుకుంటాము. సర్వకృప సుబ్రహ్మణ్య గారిని, అనుష గారులను ఈ రీతిగా నా తండ్రి వారి ఇరుగురి చేతుల్లో కూడా నీ సన్నిధి ఉన్న ఈ స్థలమునందు నా తండ్రి కలిపి ఉండగా వీరి యొక్క కలయిక నిండు నూరేళ్లు వర్ధిల్లులాగున వీరి పక్షముగా తోడుగా ఉంటూ వీరి కుటుంబాల పక్షముగా నా తండ్రి నువ్వు నడుస్తూ ముందుకు నడిపించుకున్నామని వేడుకొనొచ్చున్నాం. జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో కూడా నా తండ్రి నీ సహాయం అందిస్తూ ముందుకు నడిపించుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరు అడిగి కొంటున్నాను తండ్రి. నేను సుబ్రహ్మణ్యం నేను, అనుషాను నిన్ను, అనుషాను నిన్ను, అనుషకెళ్ళి చూడాలి, నువ్వు ఎటు చూడాలి. సుబ్రహ్మణ్యం నేను, సుబ్రహ్మణ్యం నేను, అనుషాను నిన్ను, అనుషాను నిన్ను నా భార్యనుగా స్వీకరించి, నా భార్యనుగా స్వీకరించి, నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతా నీ ఎడల నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. దేవుని ఎదుట, దేవుని ఎదుట, సంఘము ఎదుట, సంఘము ఎదుట, కాపరుల ఎదుట, కాపరుల ఎదుట, అనుష ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ఆయనకెళ్ళి చూడు. సుబ్రహ్మణ్యము నిన్ను నా భర్తనుగా స్వీకరించి, నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. దేవుని ఎదుట, సంఘము ఎదుట, కాపరులు ఎదుట, సురేష్ కాపరులు ఎదుట, సుబ్రహ్మణ్యం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. పెళ్లి కుమార్తె తరపున ఉంగరము దయచేసి పైకి తీసుకొని రండి. అన్నా నీకు లింక్ పంపించు చూడు. పెళ్లి కుమార్తె తరపున వరుడికి ఇచ్చే ఉంగరమును లింక్ అన్నట్టు మనకి త్వరగా పైకి తీసుకొని రావాల్సిందిగా పనవ చేస్తా ఉన్నాడు. మొత్తం ఒకటే ప్రేమ. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, సంఘం వెంటను ఈ ఉంగరమును గుర్తుగా మీరు జ్ఞాపకం చేసుకుని ఆనాడు రిబ్బాకు పంపించిన ఆభరణాలను బట్టి ఆభరణాలు ధరించబడుతుంది కనుక ఇది యెహోవాలా ధరించు ప్రభువా, మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చూడు అమ్మాయి మొత్తం చూడు. సుబ్రహ్మణ్యం చూడు, దగ్గర అమ్మాయి దగ్గర వేలు పట్టుకో, కిందకు పట్టుకో, ఫేస్ కనిపించేటట్టు. ఇచ్చుడమ్మా, నువ్వు కూడా కొంచెం నా వైపు టర్న్. ఓకే, నువ్వు కూడా ఇచ్చుడండి ఇద్దరు. బాబాయ్ నువ్వు ఆగు బాబాయ్. చూడాలి ఒకసారి ప్లీజ్. కొంచెం నవ్వుతుండు సుబ్రహ్మణ్యం. అలాగే అయిపోయింది, అలాగే ఉండండి. ఒకసారి హ్యాండ్ కొంచెం పైకి పట్టుకోండి. ఇది కొంచెం కొంచెం పైకి పట్టుకోండి, దగ్గర పట్టుకోండి. ఇంకా దగ్గర ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. అలాగే ఇద్దరు ఒకసారి చూసుకోండి. అలాగే అన్న మీరు కొంచెం ముందుకు రండి, కొంచెం అలాగే ఉండండి, అలాగే ఉండండి. అమ్మాయి చూడు. ఓకే అండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున వెలుకుమారుడుగా సుబ్రహ్మణ్యము అనుష మెడలో మహిళ ధారణ చేస్తుండగా దేవుడు ఈ ఇరువురు దీవించిన గాక.
ఈ మంగళసూత్రమును అంగీకరించను. ప్రేమ డిస్టర్బెన్స్ ఉంది బాగా. ఆయన పెద్ద అన్న ఉండాల్సింది మరి పెద్ద ఎన్ని తీయాలిగా ఆయనేమన్నా మనకి ఇప్పుడు అలిగి తింగుతాడు మళ్ళీ వాళ్ళ మధ్య మరి గ్లాస్ అవ్వచ్చు. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించను. అలాగే పట్టుకుని చూడమ్మా చైదిపు సుబ్రహ్మణ్యం కొంచెం కనపడేటట్టు. ఓకే కొంచెం నవ్వుతూ ఉండండి అది ఇద్దరు ప్లీజ్. ఒకసారి చూడాలి. తీస్తున్నావా చూసుకోండి మీ ఇద్దరు చూసుకోండి. అలాగే ఓకే. అమ్మాయిని చూడమంటే జనాన్ని చూస్తున్నాడు. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించును. పెట్టి ఇందాకట్లాగా చూపియండి నాకు ఉంగరం. అలాగే ఉండండి. అలాగే అలాగే చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి నవ్వుతున్నారు. ఒకసారి ఇద్దరు ఐ కాంటాక్ట్ చేయండి. కొంచెం నవ్వుతుండమ్మా. అబ్బాయి అంగ చూడు నవ్వచ్చు. ఓకే ఓకే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావుగా. అబ్బాయి మా స్కిల్స్ కోసం నుంచున్నారు అంతే. అబ్బాయి ఇప్పుడు అబ్బాయి మన మెల్ల సూత్రధారణ చేశాడు, మంగళసూత్రధారణ చేశాడు. అమ్మాయి ఏమో ఉంగరం పెట్టింది. వారు ఇప్పుడు వధువరులు కాదు, భార్యాభర్తలు అయిపోయారు. తొలి ప్రేమను చూపిస్తారు వాళ్ళిద్దరు. మొదటి ప్రేమ ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వారు ముందేస్తారు. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఒక్క నిమిషం అలాగే ఉండండి. అమ్మ వేలు తీసే బయటికి వేలు తీవా. ఈ ప్రేమ జీవితకాలం చూపించాలి. మేడం పట్టుకోండి మేడం ఒక్క నిమిషం. నాటకాలు రంగమాక మామూలుగా ఉండదు నీకు. ఎందుకన్నా వదన కూడా ఒకసారి అలాగే ఉన్నాను సార్. కొంచెం నవ్వుతున్నాను సుబ్రహ్మణ్యం ప్లీజ్. సుబ్రహ్మణ్యం ఓకే ఓకే అలాగే వెయిట్ వెయిట్ అయ్యగారు కొంచెం ఒకసారి ఒక ఫోటో మీరు చూడాలి. స్మైల్ అలాగే అలాగే వెయిట్ వెయిట్ అలాగే ఉండండి. మేము చెప్పినప్పుడు దేవారిని ఒకసారి మీరు ఇద్దరు చూసుకోండి. పద్దా చూడండి కష్టంగా ఉంది బాబు పెళ్లి కూడా. చూడండి ఓకే ఓకే అండి అయ్యగారు అమ్మాయి చేత దగ్గర రమ్మా. ఆ చేయి పైకి పట్టుకో. ఆ చేయి పై అది అంతే. సుబ్రహ్మణ్యం తల కొంచెం ముందుకు తీసుకో. ఓకే ఒకసారి చూడండి ఇద్దరు. అమ్మ కొంచెం తల దించరా. కొంచెం నవ్వుతూ ఉన్నాను ఇద్దరు. సుబ్రహ్మణ్యం ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. అటు కాదు అటు కాదు ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలి నవ్వుతున్నది. ఓకే స్మైల్ అవుతుందండి. కొంచెం వెనక్కి పైన పట్టుకోండి. బ్యాంగిల్స్ పైన ఓకే ఇక్కడ చూడండి. సరిపోయి ఇక్కడ చూడాలి మేడం. ఇక్కడ చూడాలి అన్న. ఇక్కడ చూడాలి ఇద్దరు. అలాగే నవ్వుతుండండి. మా లగ్గి దగ్గర తీసుకోండి కొంచెం. ఓకే ఇక్కడ చూడండి. అలాగే అన్న బాబా ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి సార్ అయిపోయింది. పసుపు అవుతుంది. ఇక్కడ ఇక్కడ హోల్డ్ చేయండి. కార్లు వేసిపోయి దండ మీద పట్టు. అమ్మ మీరు కూడా చూడాలి. ఇక్కడ చూడాలి. అయిపోయింది అయిపోయింది. ఇలా ఇక్కడ చూడాలి. నన్ను అవుతున్నారు. స్మైల్ ఒకసారి ఇద్దరు ఐ కాంటాక్ట్ చేయరా. ఇద్దరు ఒకసారి చూసుకోరా మేడం. సార్కెళ్ళి చూడండి. ఓకే అండి థ్యాంక్ యూ. అలాగే ఉండండి. అలాగే ఉండి ఒక్క నిమిషం. ఇచ్చే వెళ్ళేసావా ఫుల్ తీసావా. ప్రార్థన
ప్రార్థన చేద్దాం. చేతులతో ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు, వందనాలు. దేవా, మీ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియబిడ్డలు మా ప్రభువా గేరా శివనాగయ్య గారు, మా ప్రభువా బసవమ్మ గారులను ప్రేమించిన కుమారుడు సుబ్రహ్మణ్యాన్ని మీరు దీవించారు. ప్రభువా బడుగు డేవిడ్ ఈశ్వర్లాల్ గారిని, సుభాష్ గారిని మీరు ప్రేమించి అరుషాను వారికి బహుమానముగా కుమార్తెనిచ్చారు. ఈ బిడ్డలు ఇరువురు మా ప్రభువా భార్యాభర్తలు అగునట్లు మీ అనాది సంకల్పాన్ని జరిగించి జగత్పునాది వేయబడక ముందే వీరిని ప్రత్యేకపరుచుకొని ఈరోజు మా ప్రభువా భార్యాభర్తలుగా మీరు అంగీకరించి మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి, వివాహమును బట్టి దేవా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యపు వెలుగులో ఈ దంపతులను నడిపించుకోండి. మీకు లోబడి, వాక్య చట్టానికి లోబడి విశ్వాసమందు పరిపూర్ణులుగా సాగిపోయినట్లు సహాయం చేయండి తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు అని మీరు సెలవిచ్చినట్లుగా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష ఒలి వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు అని మీరు ఇచ్చిన ఆశీర్వాదము ఈ దంపతులకు ఇవ్వండి. ఆయురారోగ్యములతో, పిల్ల పాపలతో వర్ధిల్లునట్లు ఈ దంపతులకు మా ప్రభువా మీ దేవుని దయచేయండి. సియోనులో నుండి వీరికి ఆశీర్వాదములను అనుగ్రహించండి ప్రభువా. పెద్దలకు లోబడి, కాపరులకు లోబడి, సంఘానికి లోబడి విశ్వాసములో అన్ని విషయాల్లో ఎదుగునట్లు మిమ్మల్ని మహింపరిచేటువంటి గొప్ప మనస్సును బిడ్డకిచ్చి ఈ దంపతులకు ఇచ్చి మీరు ఆస్వాదించండి. అలాగున తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని, స్నేహితులను, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభువా. మీ కృపకు యోగ్యులనుగా చేసుకొని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములను ఈ బిడ్డల ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడేండు గాక. ఆమేన్. అక్షంతలు వేస్తుండగా ఒక గీతాన్ని ఆలపించండి, పాట పాడండి. పెద్దలు కూడా ముందుకు రండి అక్షంతలు వేయటానికి. దంపతుల కోసం తల్లిదండ్రులు కూడా ముందున్నట్లయితే వారు మీ మధ్యలోనికి వస్తారు. అక్షంతలు వేసి ఆశీర్వదించాలని మనం చేస్తున్నాం. దేవరని దీవెనలు దారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను సంపతులు దండిగను దాత్రిగాయలయుచు సంపదలను కరుణం ఆ కరువరకును లోకములు శోకములేకయేకముగా ప్రకటముగను చేకొలును ఈ పగిది నేపుడును గోపగు ప్రేమదును పూజుగా మోపిన చోపున జాపకును మోపుగా బ్రతుకగా పంపు కృపం తాపములు శాపములు మోపుగా వీరిపై రాతుండగా కాదుగా బ్రాతుగా కాదు నుండి ఆపదలనియో బాపుచును సాధులుగా
పైగా తండ్రిగా నందనుంది వెండియు వాణిని కందించవే ఇద్దరు వేరిద్దరులు శోధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో పూర్తిగా సిద్ధపడు తీర్థముని ప్రియ బీటలుగన్ వాసిగలి దాసులము చేసిన ఈ మొరల్ తీసుకొని మాసకలేశ్వరని సుతుడవు యేసునిగనిమ్ము పావన యేసుని ద్వారగను బాబాయ్ బాబాయ్ గేలావారి వివాహాహ్వానం నుంచి చేసేటువంటి బంధుమిత్రులకు స్నేహితులకు స్నేహితులకు ఈనాటి నూతన వధువులటువంటి చిరంజీవి సుబ్రహ్మణ్యం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అనుష గారు పెద్దలు శ్రీ గేర శివనాగయ్య గారు వారి యొక్క సహధర్మపత్ని బసవమ్మ గారికి గేరవారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు స్నేహితులకు శ్రేణులకు మా యొక్క కుమారామకృష్ణ గారి దీనజన రక్షాబంధు సర్వంతర్యామి హే జగైక భక్త పోషక ఇలోపు మేనమామ చుట్లు పెట్టేవారు దయచేసి స్టేజ్ మీదకి వచ్చునండి త్వరగా రావాలి పెళ్లి కుమార్తె యొక్క మేనమామలు చుట్లను తీసుకొని దయచేసి పైకి రాండమ్మా ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవం చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఏ నరుడు ఒంటరిగా
లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు పల్లవీరిగా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శుభవిల్లువాయిగా ప్రాభవము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్లవీరిగా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ధీంతనన ధిరనరన ఇరువురొక్కటైన చక్కని చక్కని తరుణాన ఇరువురొక్కటైన చక్కని పై విరివానా ఇరువురొక్కటైన పై విరివానా ఇరువురొక్కటైన చక్కని శోభవెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిగా వేడుకైనది నీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటేను మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన పెళ్లి నాటి ప్రమాణం
లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి వధువు నీ కోసం ఎంచే నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలు చేసే పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే విభుడు కృపను చల్లగా ప్రభువు వేడుకైనది వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమించితే కష్టాలలో దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై వధువు సహచరిగా నీకై చేసే దుఃఖములను నేర్పించి ప్రేమించమని చెప్పి యేసు శోభవిల్లు హాయిగా ప్రభావము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు బలమీరిగా వేడుకైనది ముచ్చటైన మీపై ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభవిల్లు హాయిగా ప్రభావము చల్లగా వేడుకైనది ఈ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధలనే మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోమా జీవితమున మరచిపోమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము జీవితాంతము తోడురా
అభిమానం పెళ్ళుడికి చేసిన ఈ బంధుగణం మీ మనసుల్ని ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందము ప్రభువేమి తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధము బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మరి నిండాలి ముడిపించే మనువ్వాలి జోరుగా అనురాగం నిరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మరచిపోనిది పాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోనిది పాసిపోనిది పెండ్లనే బంధము మరచిపో